ఉన్నటువంటి బంధువుల్లో గొప్ప పేరు తీసుకురావాలి అని చెప్పి మీ మీద పెద్ద ప్రేమ, ఆ ప్రేమను గుండెల్లో దాచుకుంది. ఇక్కడ హాస్టల్లో ఉంచలేదు ఉండదు. మీ పేరెంట్స్ ప్రేమ లేదు, మీ పేరెంట్స్కి చాలా ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఉంది కాబట్టి మనందరం ఒక పశువుల కాడికో లేకపోతే పొలం కాడికో పోకుండా బడిలో ఉన్నాం. బడిలో ఉన్నాం కాబట్టి వాళ్ళ యొక్క ఆశల్ని నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది. ఆశల్ని వాళ్ళు అనుకోని లక్ష్యాల్ని మన మీద పెట్టారు. కాబట్టి మనందరం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఆ టీచర్లు మీ మీద ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడ ఉన్న హాస్టల్ వాడారు సార్ కూడా మీ మీద ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే ఏదో హమాలి పని చేస్తున్నాం, కూలి పని చేస్తున్నాం, మా హాస్టల్లో స్టూడెంట్ అని కావాలనుకుంటున్నాం. సార్ ఐఏఎస్ ఆఫీసర్ అవుతున్నాం, లేకపోతే ఒక మంచి టీచర్ అయ్యి సార్కి ఎక్కడో కనిపిస్తే సెల్యూట్ కొడితే నా స్టూడెంట్ ఫలానా అయ్యారు మనందరూ గుర్తుపెట్టుకోడు. సార్ నేనే చెప్తున్నాను ఇప్పుడే, గుర్తుపెట్టుకోడు. అప్పుడు మీరే వచ్చి సార్ గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని సార్ నేను ఫలానా ఇయర్లో మీ దగ్గర 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా మీ హాస్టల్లో చదివినా ఫలానా దౌలతాబాద్ హాస్టల్లో అని చెప్తే సార్కు 1000 ఏళ్ళ బలం వస్తుంది. మా పిల్లవాడు ఫలానా ఆఫీస్లో ఫలానా ఆఫీసర్గా ఉన్నాడు, వాడు నా స్కూల్లో నేను అప్పుడు చదువు చెప్పిన ఆ స్కూల్లో నేను ఆ రోజు వాడు ఇంత ఉన్నప్పుడు వచ్చిన నా దగ్గరికి, ఇంత పెద్దగా పోయి ఈరోజు ఇట్లా కోట్ వేసుకుని నా దగ్గరికి వచ్చింది సెల్యూట్ కొట్టినని వాళ్ళ ఇంటికి పోయి గర్వంగా చెప్తాడు. అట్లా కావాలన్నా వద్దా మనం? కావాలంటే ఏం చేయాలి? చదవాలంటే ఏం చేయాలి? ఎన్ని గంటలు వేస్తున్నారు అందరూ? 4 గంటలు వేస్తున్నా? ఎంతమంది వేస్తారు? ఓ నైస్, గ్రేట్. మీకు క్లాప్స్ కొట్టండి ఒకసారి. ఇంకో దీనికి అదృష్టం అంటే ఈరోజు ప్రపంచాన్ని తలకిందులు చేస్తున్నది ఏంటంటే సోషల్ మీడియా. ఆ సోషల్ మీడియా ప్రభావం పిల్లల మీద, పేరెంట్స్ మీద, వాళ్ళ యొక్క ఆరోగ్యం మీద పడతా ఉంది. మీరందరూ దానికి దూరంగా 4 గంటలకు లేచి మీ యొక్క